పంచపాండవులలో రెండవవాడు భీముడు. కుంతీదేవికి పాండురాజుకి వాయు దేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడు. ఒకరోజు కుంతీదేవి భీముణ్ణి ఎత్తుకుని వనదేవతని పూజించడానికి వెళ్తూ ఉంది. పులి ఆమె వెంటపడింది. పరిగెత్తిన కుంతీదేవి చేతుల్లోంచి జారి భీముడు కిందనున్న రాతి మీద పడ్డాడట. ఏమైందోనని పాండురాజు ఆందోళనతో లేవదీస్తే భీమునికి ఏం కాలేదు కాని ఆరాయి ముక్కలైపోయిందట. అంతేకాదు, పాండురాజు మరణం తర్వాత హస్తినకు వచ్చిన పాండవులు కౌరవుల్ని ఓడించారట. భీముని బల పరాక్రమాలకు దుర్యోధనుడు బెదిరిపోయి ఈర్ష్యతో విషసర్పములతో కాటు వేయించినామడుగులో తోయించినా హాని కలుగలేదు గనుకనే వజ్రకాయుడు అని కూడా అన్నారు. ప్రతి మనిషికి కొంత బలం ఉంటుంది. కాని ఎక్కువ బలం ఉన్న వాళ్లని చూస్తే ఠపీమని భీముడు గుర్తుకు వస్తాడు. ఇప్పుడు మన కాలంలో కూడా కొంతమంది బల పరాక్రమాల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. లారీకి తాడు కట్టి పళ్లతో పట్టి లాగేయడం, పెద్ద పెద్ద బరువులు ఎత్తేయడం, ఇలా చాలానే చూసుంటారు. వాళ్లని కలియుగ భీముళ్లతో పోలుస్తారు. బలములోనే కాదు, మనోనిబ్బరంలోనూ భీమునికి భీముడే సాటి. లక్కేంటికి తను కాపలా ఉన్నప్పుడు హిడింబుడిని సంహరించాడు. మోహించిన హిడింబిని కాదు పొమ్మన్నాడు. కాని అన్న ధర్మరాజు ఆమె కోరిక తీర్చమని కోరినాకనే భీముడు అంగీకరించాడు. హిడింబిని భీముని సంతానమే ఘటోత్కచుడు. అరవీర పరాక్రమాల్లోనూ పై చేయి భీమునిదేనని బకాసురుడు, జరాసంధులను సంహరించే ఘట్టాలు తెలియజేస్తాయి. బకాసురునకు తనే బండిమీద ఆహారం తీసుకునిపోయి తనే ఆ ఆహారం తిని తనని మింగాలని వచ్చిన బకాసురుణ్ణి ముష్టియుద్ధం చేసి సంహరించాడు. అలాగే బ్రాహ్మణుడి వేషంతో జరాసంధుని కోటలోకి ప్రవేశించి ముష్టియుద్ధంలోనే వధించాడు. మత్స్య యంత్రమును పడగొట్టి ద్రౌపదిని తెచ్చిన భీమార్జునుల మాట విని భిక్షమనుకొని చూడకుండా అన్నదమ్ములను పంచుకోమని తల్లి కుంతి అనడంతో ఆమె ఆ సోదరులందరికీ ఇల్లాలయింది. అలాంటి సహచరిని ధర్మరాజు జూదములో ఓడినప్పుడు దుర్యోధనుడు ఆమెను పరాభవించాడు. అప్పుడు భీముడు దుర్యోధనుని తొడగొట్టి ఆ రక్తంతో ద్రౌపది కురులను ముడివేస్తామన్న ప్రతిజ్ఞను తరువాత కాలంలో జరిగిన కురుక్షేత్రంలో నెరవేర్చిన పౌరుషవంతుడు భీముడు. అన్న మాటే కాదు, తానన్న మాటను నిలుపుకొని కౌరవ పాండవ యుద్ధంలో తన భుజ బల పరాక్రమాలతో పురాణమున ప్రసిద్ధికెక్కాడు భీముడు. మహాభారతములో భీముడు బకాసురుడనే కాకుండా అజ్ఞాతవాసములో జీమూతవాహనుడిని, కీచకుని, అరణ్యవాసములో హిదంబాసురుడిని, జరాసంధుడిని ఏ ఆయుధములు లేకుండా ఒట్టి చేతులతోనే చంపిన బలశాలి భీముడు. కృష్ణుడు అర్జునుడితో పాటు గాంధీవాన్ని ఎత్తగలిగిన బలశాలి భీముడే. కాని ఇంత బలవంతుడికి హనుమంతుని చేతిలో గర్వభంగము అవుతుంది. ద్రౌపది కోరికపై సౌగంధిక పుష్పాలను తీసుకురావటానికి వెళ్లే దారిలో హనుమంతుడు ఒక ముసలి కోతి రూపములో ఉండి దారికి అడ్డముగా తన తోకను ఉంచుతాడు. ఆ తోకను తొలగించుకుని వెళ్లమని హనుమంతుడు చెబుతాడు. కాని భీముడు ఆ తోకను ఎత్తలేకపోతాడు. అప్పుడు నిజము తెలుసుకుని హనుమంతుని ప్రార్థించి ప్రసన్నుడిని చేసుకుంటాడు. అందుకే భీముని రథముపై గల జెండాపై హనుమంతుడు ఉంటాడు. సౌగంధిక పుష్పము తెచ్చుకునే ప్రయత్నములో భీముడు యక్ష గంధర్వులను జయిస్తాడు. భీముడి ఆయుధము గద. భీముడు బలశాలి మాత్రమే కాదు, అత్యంత ధైర్యసాహసాలు ఉన్నవాడు. పాండవులను సంహరించటానికి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు భీముడు తల ఉంచటానికి నిరాకరిస్తాడు. కాని కృష్ణుని మాయ వల్ల పాండవులు అందరూ ఆ నారాయణాస్త్రము నుండి రక్షింపబడతారు. బాల్యము నుండి భీముడు తన బలముతో కౌరవులను ఏడిపిస్తూ ఉండేవాడు. అందుచేతనే కౌరవులు భీమునిపై ద్వేషము పెంచుకున్నారు. కౌరవులు పాండవులను లక్క గుహములో సజీవ దహనానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుని సలహాతో పాండవులను తల్లిని లక్క గృహము నుండి కాపాడుతాడు. అలాగే అడవిలో పాండవులు తల్లి నిద్రిస్తున్నప్పుడు హిడింబాసురుడు వచ్చినప్పుడు పోరాడి సంహరిస్తాడు. ఆ సందర్భములోనే తల్లి కుంతి సలహా మేరకు హిడింబిని వివాహమాడుతాడు. భీముడు వట్టి చేతులతో తన శత్రువులను చంపగలడని శ్రీకృష్ణుడు ఒకసారి కుంతితో అంటాడు. కురుక్షేత్ర యుద్ధములో భీముడు ఒక్కడే 3 అక్షౌణిల కురవ సైనాన్ని చంపుతాడు. ఇంత బలవంతుడైన భీముడు ఒకసారి నహుషుడు అనే సర్పము చేత చిక్కి విడిపించుకోలేకపోతాడు. అప్పుడు ధర్మరాజు విడిపిస్తాడు.
అలాగే భీముడు గజ బలగాలతో తలపడినప్పుడు భగదత్తుని సౌప్రతిక అనే ఏనుగును జయించలేక వెనుతిరుగుతాడు. ఇటువంటి చిన్న చిన్న అపజయాలు యుద్ధాలలో వీరులకు సహజము. కురుక్షేత్ర యుద్ధములో భీముడు కర్ణుని చంపే అవకాశము వచ్చినా అర్జుని శపథము నెరవేరటానికి వదిలివేస్తాడు. ధర్మరాజు రాజసూయ యాగము చేస్తున్నప్పుడు అంగరాజు అయిన కర్ణుని జయిస్తాడు. అర్జునుడు కూడా భీముని గౌరవిస్తాడు. అర్జునుని మాటల్లో తనను తిట్టే అధికారము భీమునికి ఉన్నదని చెబుతాడు. 100 మంది కౌరవులను చంపిన ఘనత భీమునిదే. అందుచేతనే కురుక్షేత్ర యుద్ధము అనంతరము పాండవులు ధృతరాష్ట్రుని కలిసినప్పుడు ధృతరాష్ట్రుడు భీమునిపై కపట ప్రేమ చూపించి కౌగిలిలో పిండి చేయాలని చూస్తాడు. కాని అన్ని తెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడు భీమునికి బదులుగా ఒక లోహపు విగ్రహాన్ని ధృతరాష్ట్రుని ముందు పెడితే తన కౌగిలిలో పిండి చేస్తాడు. అందుకే నాశనము చేసే కౌగిలిని ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. మత్స్య యంత్రాన్ని ఛేదించి అర్జునుడు ద్రౌపది మనసు గెలుచుకుంటాడు. కాని తల్లి ఆనతి ప్రకారము ద్రౌపది వరము ప్రభావము వల్ల ద్రౌపది పాండవులు 5గురిని వివాహమాడింది. కాని మనస్సులో అర్జునుడు అంటే కొంత ప్రేమ ఎక్కువ. కాని ద్రౌపదిని అధికముగా ప్రేమించి అన్ని సందర్భాలలో ద్రౌపది గౌరవాన్ని కాపాడటానికి కృషి చేసినవాడు పోరాడినవాడు భీముడే మొదటివాడు. కౌరవ సభలో మాయజూదములో ధర్మరాజు ద్రౌపదిని పణముగా పెట్టి ఓడిపోయినప్పుడు ఏకవస్త్ర అయిన ద్రౌపదిని దుశ్శాసనుడు సభలో ఈడ్చుకువచ్చినప్పుడు భీముడు దుశ్శాసనుడిని చంపి ఆ రక్తముతో ద్రౌపది శిరోజాలను ముడి వేయిస్తానని నిండు సభలో ప్రతిజ్ఞ చేసి యుద్ధములో నెరవేర్చుకుంటాడు. అలాగే ద్రౌపదిని తన తొడపై కూర్చోమని సభలో ఆహ్వానించిన దుర్యోధనుడి తొడలను తన గదతో పగలగొడతాడు. 100 మంది కౌరవులను చంపిన ఘనత కూడా భీముడిదే. అరణ్యవాసములో ద్రౌపది నడవలేని స్థితిలో భీముడు ద్రౌపదిని ఎత్తుకొని అడవుల్లో నడుస్తాడు. అలాగే అరణ్యవాసములో ఉన్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలను అడిగినప్పుడు యక్షులు గంధర్వులతో పోరాడి కుబేరుని వనము నుండి ఆ పుష్పాలను తెచ్చి ద్రౌపదిని సంతృప్తపరుస్తాడు. అరణ్యవాసములోనే జయద్రథుడు దుస్సల భర్త ద్రౌపదిని మోహించి తీసుకువెళితే భీముడు వెళ్లి విడిపించి జయద్రథుడిని బందీగా తెచ్చి చంపుతాను అంటాడు. కాని ధర్మరాజు మన ఇంటి ఆడపడుచు దుస్సల కాబట్టి దుస్సల భర్త చంపకుండా వదిలేయమంటే అప్పుడు భీముడు గుండు గీసి పంపుతాడు. అలాగే అజ్ఞాతవాసములో ద్రౌపది విరాటుని కొలువులో రాణి సుధేష్ణ వద్ద సైరంధ్రిగా ఉండలను కోవటాన్ని తీవ్రముగా ప్రతిఘటిస్తాడు. భీముడు వలలుడు పేరుతో వంటవాడుగా ఉన్నప్పుడు ద్రౌపదిని మోహించిన కీచకుని ధర్మరాజు వారిస్తున్న అర్ధరాత్రి నర్తనశాలలో భీకరముగా చంపుతాడు. ఆ తరువాత ద్రౌపదిని చంపాలని చూసిన కీచకుని సోదరులను కూడా చంపుతాడు. ఈ విధముగా ద్రౌపది గౌరవానికి భంగము వాటిల్లే సందర్భాలలో ఆదుకున్న మొదటివాడు భీముడే. కాని ద్రౌపది అధికముగా ప్రేమించే అర్జునుడు సుభద్ర, ఉలూపి, చిత్రాంగద వంటి వారిని వివాహమాడి వారితో ఆనందంగా ఉంటాడు. భీముడు అరణ్యవాసములో వివాహమాడిన రాక్షస కన్య హిడింబాను తల్లి ఆనతి మేరకు వివాహమాడినప్పటికీ అరణ్యములోని వదిలివస్తాడు. ద్రౌపది తనను ఎక్కువగా ప్రేమించే భీముడిని కొద్దిగా అలక్ష్యము చేస్తుంది. హిడింబా కుమారుడు ఘటోత్కచుడు కూడా పాండవులకు సహాయముగా కురుక్షేత్ర యుద్ధములో పాల్గొని కౌరవులకు చెమటలు పట్టించి అర్జునుడిని చంపటానికి కర్ణుడు దాచిన నారాయణ అస్త్ర ప్రయోగానికి బలి అవుతాడు. కురుక్షేత్ర యుద్ధము అనంతరము పాండవులు ద్రౌపది స్వర్గారోహణలో ఉన్నప్పుడు మొదట ద్రౌపది పడిపోతుంది. అప్పుడు భీముడు ద్రౌపదిని రక్షించలేకపోయినందుకు చాలా బాధపడతాడు. అప్పుడు ద్రౌపది భీముని ఓదారిస్తుంది. భీముని ఒడిలోనే ప్రాణాలు విడుస్తుంది. భీముడు స్వర్గారోహణలో ధర్మరాజుతో ఉండి ధర్మరాజు కన్నా ముందు నేల కొరుగుతాడు. కారణము భీమునికి తాను అత్యంత బలవంతుడికి అన్న గర్వము. ఈ విధముగా భీముని కథ ముగుస్తుంది. నాటికి నేటికి అత్యంత బలవంతుల జాబితాలో ముందు ఉండేది భీముడే. అతని బలమే ధృతరాష్ట్రుని వంటి వారి ఈర్ష్యకు కారణము.